కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకం, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఏం జరిగిందో తనకు తెలుసునని, లక్షల కోట్ల అప్పు చేసి కూడా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని మంత్రి విమర్శించారు. మిషన్ భగీరథ ద్వారా అనుకున్న లక్ష్యాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించలేకపోయిందని ఆయన 60 నుంచి 70% గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. చాలా గ్రామాలకు నీళ్లు రావడం లేదని, వీటన్నింటినీ తాను నిరూపిస్తానని, నిరూపించకపోతే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. ఈనాడు మిషన్ భగీరథ గురించి నేను 100% రుజువు చేస్తా. ఈ రోజు చాలా గ్రామాల్లో, మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా 60-70% విలేజెస్ లో నీళ్లు రావటం లేదు. రెండవది అధ్యక్ష, ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. సదువు కూడా చెప్తాం. అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్ గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడ్డాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడారు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష.